థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ వన్. ముదునూరు గ్రామస్తులు అందరూ ఇక్కడ ఉన్నారు, ఎంతో విద్యావంతులు ఉన్నారు, అతిథులు వచ్చారు, వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ముదునూరు గ్రామం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాది గండిగుంట, నా నేటివ్ ప్లేస్ గండిగుంట, కానీ స్కూల్ పెట్టింది ఉయ్యూరులో. స్కూల్ పెట్టి 22 ఫిబ్రవరికి 50వ సంవత్సరం, 50 సంవత్సరాల నుంచి నేను మెయింటైన్ చేస్తున్నాను. వీళ్ళు ఫిబ్రవరి 22 పెట్టారు, నాకు చాలా సంతోషం. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు, మాకు కూడా 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ముదునూరు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తూ ఉండేవాడిని. మా బంధువులు ఉన్నారు, తుమ్మల అప్పారావు గారు అని రీసెంట్ గా చనిపోయారు. ఆవిడ మా పిన్ని. నాకు తెలీదు మరి ఆవిడ ఎలా చూసిందో, ముదునూరు వస్తున్నావు అంటే నేను అక్కడ దాకా నడిచి రాలేను అంటే, వద్దు పిన్ని నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నేను తప్పనిసరి చూస్తానికి వస్తానని చెప్పాను. అంటే ఆవిడకి ఎట్లా తెలిసింది నేను వస్తున్నానని చెప్పి అనుకున్నాను. గ్రూప్ లో చూస్తుంటారు. నాకు చాలా సంతోషం మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమం ఇంకా 3వ యానివర్సరీకి చాలా గొప్పగా చేయాలని చెప్పి భాస్కర్ రావు గారిని దంపతుల్ని ప్రార్థిస్తున్నాను. నేను నా వంతుగా మా సంస్థ నుంచి 10,000 రూపాయలు ఈ లైబ్రరీ ఇంప్రూవ్మెంట్ కోసం విరాళంగా ఇస్తున్నాను. మీరు అభివృద్ధి చేయాలి. ఓకే, అయితే ఒక 10,000 రూపాయల ఖరీదైనటువంటి జీవిత పుస్తకాలన్నీ మీ లిస్ట్ ప్రకారం, మా లిస్ట్ ప్రకారం తీసుకొచ్చి మీకు బుక్స్ డొనేట్ చేస్తాం. చిన్న ప్రశ్న ఉందండి. చిన్నప్పటి నుంచి విశ్వశాంతి పేరు ఎట్లా పెట్టారు మీరు? దానికి మూలం ఏంటంటే అది చాలా చరిత్ర ఉంది. నిజం చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. నేను గండిగుంట చాలా గొప్ప ఆలోచన అండి. ఆలోచన ఎట్లా వచ్చింది? నేను గండిగుంట గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. మా నాన్నగారు మా ఊరిలో ఒక షౌకార్ గారి దగ్గర నౌకరుగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన జీతం ఎంతో తెలుసండి. నెలల్లో పనిచేస్తే మార్నింగ్ 2ంటికి వెళ్ళి ఈవినింగ్ సాయంత్రం దాకా నెలకి 2 బస్తాలు వడ్లు ఇచ్చేవారు. అది మా నాన్నగారికి. అటువంటి చిన్న ఫ్యామిలీలో, సాధారణ కుటుంబంలో రైతు బిడ్డగా నేను పుట్టాను. కష్ట సుఖాలన్నీ నాకు తెలుసుకున్నాను. అమ్మ ఇచ్చిన క్రమశిక్షణ, ఇందాక అమ్మ అని చెబుతుంది పాప, అమ్మ ఇచ్చిన క్రమశిక్షణతో నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చాను. అమ్మ లేని నిజంగా నేను ఈ స్థాయికి రాలేను. ఆవిడ చెల్లెలే ఇక్కడ ముదునూరు, మా తుమ్మల అప్పారావు గారు మిస్సెస్, మా పిన్ని అవుతుంది అనమాట. ఆవిడ కూడా చూసేస్తాను తప్పనిసరిగా. మరి ఎందుకు విశ్వశాంతి అని పేరు పెట్టానంటే, నేను చదువుకునే రోజుల్లో, కాలేజీలో చదువుకునే రోజుల్లో కూడా కాలేజీ బుక్స్ కంటే ఎక్కువగా లైబ్రరీ బుక్స్ ఎక్కువ చదువుతుండేవాడిని. అక్కడ నెహ్రూ యొక్క జీవిత చరిత్రలు ఇవన్నీ ఉండేవి. చిన్నప్పుడు కూడా జమీ గొల్లేపల్లిలో, మీకు దగ్గరలో జమీ గొల్లేపల్లి ఉంది, అక్కడ కూడా మంచి లైబ్రరీ ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నా ఏజ్ 77 సంవత్సరాలండి. మీరు 77, నౌ ఐఎమ్ 77. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాల క్రితమే జమీ గొల్లేపల్లిలో లైబ్రరీ ఉండేది దేవాలయం దగ్గర. ఆ లైబ్రరీకి పోయి ఆదివారం నాడు మాకు అవకాశం ఉండేది, బుక్స్ చదువుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే ఎక్కువగా నేను లైఫ్ హిస్టరీస్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ అవి చదువుకుంటూ ఉండేవాడు, కానీ వేరే చరిత్ర ఎక్కువ చదివాను కాదు. అట్లా చదవటంలో నేను కాలేజీకి వెళ్ళినాక నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదువుకున్నాను. ఆయన ఇందిరాగాంధీకి ఏం రాసేవారు, ఆవిడ ఎట్లా ఎలా అలర్ట్ అయ్యేది, ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత నాకు చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ అయ్యింది. ఎటు ఆస్తి లేదు, ఏమీ లేదు, ఆధారం లేదు, ఎట్లా బ్రతకాలి. అప్పటికే 2 పిల్లలు కాలేజీలో ఉండగానే. మరి ఎట్లా అని చెప్పి ఒక సంస్థని స్థాపించుదాము బ్రతుకు తెరువు కోసం అని చెప్పి చిన్నగా స్కూల్ పెట్టాను. ఆ స్కూల్ పెట్టినప్పుడు ఎవరు నేను సంప్రదించలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు. ఇవాటికి చెప్తున్నాను, ఆనాడు చెప్పాను. నేను చదువుకున్న నాలెడ్జ్ని బట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన విశ్వశాంతిని కోరుకునేవాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. మా కుటుంబం నుంచి మా సొంత అన్నయ్య 17వ ఏటలోనే ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆయన ఆర్మీలో పనిచేస్తున్న రోజుల్లో 3 యుద్ధాలు జరిగినాయి. అప్పుడు నేను ఎంత తపన, ఆవేదన, ఎంత వణికిపోతూ ఉండేవాడిని అంటే, ఇంటి దగ్గర ఉండి మా మదర్ కానీ మేము కానీ ఆర్మీలో చేరాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, బ్రతికి వస్తాడా మన ఇంటికి, రాడా,
నేను ఎన్నో ఎందుకు ఇది ఇంత యుద్ధాలు జరగడం ఎందుకు, ఇంతమంది చచ్చిపోవడం ఎందుకు, ఇద్దరు నాయకులు కూర్చుని మాట్లాడుకుని చక్కగా వాడు తీర్మానించుకుంటే యుద్ధాలు లేకుండా ఇంతమంది చచ్చిపోకుండా మనకు మనశ్శాంతి ఉంటుంది, అదే విశ్వశాంతి కదా. అటువంటి విశ్వశాంతి కోసం ఎందుకు వాళ్ళు పాటు పడతలేదు అని చెప్పి నేను అనుకునేవాడిని మనసులో. ఆ భావనతో ఆ ఆవేదనతోనే నేను విశ్వశాంతి కావాలి. అట్లాగే 50 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది చదువుకున్నారు ఉయ్యూరు విశ్వశాంతిలో. వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా వ్యాప్తి చెందారు. ఆ విశ్వశాంతికి వాళ్ళు పెట్టుకున్నందుకు మాకు ఆ పేరు ప్రతిష్ట తీసుకొచ్చారు. మాకు మంచి ఎనర్జీ ఇస్తున్నారు మా పిల్లలు. మా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. ఇవాళ చిన్న పిల్లలు చిన్నగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు రేపు పెద్దవాళ్ళైనా ఎన్నో విషయాలు సాధిస్తారు తప్పనిసరిగా, ఎందుకంటే అటువంటి ట్రైనింగ్ మనం ఇక్కడ ఇస్తున్నాం. అట్లాగే మా స్కూల్లో చదువుకున్న లక్షల మందిలో వేల మంది ఇతర దేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు, విశ్వం అంతా వ్యాప్తి చెంది ఉన్నారు. అందుకే విశ్వశాంతి పేరు పెట్టుకున్నందుకు నాకు విశ్వం అంతా పిల్లలు వ్యాప్తి చెందారని మహా గర్వపడుతూ ఉంటాను, సంతోషిస్తాను. అది నాకు బాగా శక్తిని ఇస్తుంది. ఇవాళ 77వ ఏటలో కూడా నేను 16, 17, 18 గంటలు పనిచేస్తున్నానంటే మీరెవరూ నమ్మలేకపోవచ్చు. 6000 మంది పైన పిల్లలు ఉన్నారు, 800 మంది టీచర్స్ ఉన్నారు. ఎంతో చూస్తున్నాం అనమాట. నేను సిగ్గుపడ్డాను, ఎందుకంటే నేను ఎప్పుడు నా మీటింగ్కి ఎవరైనా ఒక నిమిషం ముందు వెనకొస్తే డోర్ వెనకాల నుంచి ఎవరు పర్మిషన్ ఇస్తేనే లోనకి వచ్చేవారు. వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని మీటింగ్లో 1 minute బిఫోర్, నాట్ 1 minute ఆఫ్టర్ అని చెప్పి. అటువంటి వాడిని నేను 45 minutes లేట్గా వచ్చాను. వెరీ సారీ నన్ను క్షమించని. కారణం ఏంటంటే నేను గుంటూరులో మెడికల్ చెకప్లో ఉండి కొద్దిగా లేట్గా వచ్చాను. తప్పితే నేను ఎప్పుడు నిమిషం లేట్గా ఉండే మనిషిని కాదు. క్షమించండి, అర్థం చేసుకోండి, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముదునూరు గ్రామం రావటం ముఖ్యంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మా పిన్ని ఊర్లో ఉంది, బాబాయ్లు ఉన్నారు, చిన్నప్పటి నుంచి వచ్చి చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అటువంటి ముదునూరు గ్రామాన్ని గురించి తెలిసి నాకు ఇక్కడ మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు. కాటూరు కానీ ముదునూరు కానీ గొప్ప వ్యక్తులు ఇక్కడి నుంచి వచ్చారు. మీరు అటువంటి ఉద్దేశాలతో బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తున్నారు. మేముగా మా సంస్థ నుంచి మేము ఎప్పుడు కూడా మీకు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తాను మేము రెడీగా ఉన్నాము. మీరు మా సహకారాన్ని మీరు తీసుకోవాలి తప్పనిసరిగా. ముఖ్యమైన అతిథులు ఉన్నారు. థ్యాంక్ యూ, నాకు చాలా టైం ఇచ్చారు. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. మీరందరూ పెద్దలు, విద్యావంతులు, అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. యా, చాలా థ్యాంక్స్ అండి. సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. Each of them have a very unique background. నేను Ramareddy missed the Nobel Prize. Yeah. I always remind people. 19 missed the prize. 1969లో నేను మెడికల్ సీటు 0.35 మార్క్స్తో పోయింది నా మెడికల్ సీటు. తర్వాత ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను, అది పోయింది. మూడవది అయితే నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎన్నో రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అది నాకు గర్వం. అందుకే నేను వాళ్ళందరికంటే ఎక్కువే అనుకుంటాను, డాక్టర్ల కంటే ఎక్కువ. ఎందుకంటే డాక్టర్లే తయారు చేస్తున్నాను నేను. మీరేమి అపార్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. The chief guest you have to give a award to Dr. Bhanumati garu. Dallas నుంచి 94 సంవత్సరాలు. అలాగే విజయలక్ష్మి గారు. ఈ డల్లాస్ లో మా పిల్లలు చాలా మంది ఉన్నారమ్మా, రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. Being an Indian, గండిగుంట కూడా సంతోషం. నేను గండిగుంట పిల్లండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ విషెస్. ఐ ప్రే గాడ్ టు గివ్ యూ గుడ్ హెల్త్. Still she is active. Yes, it is. I read her. Yeah. రీసెంట్ గానే చాలా సంతోషం. రీసెంట్ గా తానా నుంచి మన అందరూ వచ్చి వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ తెలుగు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికల్లా వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే చాలా మంది విశ్వశాంతి స్టూడెంట్స్ మంచి పొజిషన్ ఉన్నారు. తెలుసుకుని వాళ్ళు ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చి విద్యారత్న అవార్డు అని ఇచ్చారు. నాకు సంతోషంగా. అప్పుడు అమెరికా నుంచి వచ్చారు అందరూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అక్కడుండి కూడా ఇక్కడ సాంప్రదాయాల్ని సంస్కృతిని అన్ని పాటిస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పెద్దలు క్షమించండి, పెద్దలు మాట్లాడాల్సింది ఉంటుంది. మీరే చీఫ్ గెస్ట్ నారాయణప్రసాద్ గారు నారాయణ ప్రసాద్ గారు రావాల్సిందిగా లిస్ట్ అండి. మళ్ళీ నారాయణ ప్రసాద్. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. కొంటక రామిరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుచున్నామండి. ఈయన అమెరికాలో సైంటిస్ట్ అండి. పెద్ద పెద్ద ముదురూరు గ్రామానికి వచ్చారు, చాలా గర్వకారణంగా ఉంది. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. మరి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, అదే చాలా విశేషం మన ఇండియాలో. అది మనాడు ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నారు. మోస్ట్ వెల్కమ్ మేడం. కంగ్రాచులేషన్స్. మీరు చదువుతున్నప్పుడు ముదురూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, హెడ్ మాస్టర్లు. తాతినేని శ్రీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ లాస్ట్ నా దగ్గర పనిచేశారమ్మా. గొప్ప గొప్ప వాళ్ళందరూ నా స్కూల్లో పనిచేశారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ పట్టుకోండి కూడా. చాలా థ్యాంక్స్, అభినందనలు. మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు మన భాస్కరరావు గారు దంపతులు. చాలా డాక్టర్ విజయ్ కుమార్ గారు అండి. మేడం గారు రండి, మీరు కూడా. కంగ్రాచులేషన్స్ సార్. మీరు 101 సక్సెస్ఫుల్ గా చేయాలి. 81, 101 చేయాలి. విజయ్ కుమార్ గారు అండి, గన్నవరం నుంచి వచ్చారు. డాక్టర్ గారు రిటైర్డ్ లెక్చరర్స్ అండి వీళ్ళిద్దరు. ఎక్సలెంట్ సర్వీస్ దే టీచ్, గ్రేట్ సర్వీస్. మేడం నేను కనుకుంటే ఇప్పుడు డి సాంబశివరావు గారు వీళ్ళంతా చదువుకున్న టైంలో డి సాంబశివరావు సెక్రటరీ గవర్నమెంట్ ఐఏఎస్, అదే అందరూ అక్కడ చదువుకున్నారు కదా. వివి రావు అని, వివి రావు సెయింట్ లూయిస్ లో వివి రావు, వాళ్ళు కూడా మీ స్టూడెంట్స్. కోసం వచ్చారా? మరి వెళ్ళిపోతారా? ఓకే, ఓకే అండి, నైస్ మీటింగ్ యూ. సో నేను ఐ రికాల్ ఆల్ దిస్ అండ్ ఐ మెట్ యూ. అందరూ మన వాళ్ళందరూ పల్లెటూరు నుంచి ఇట్లా డెవలప్ అయ్యింది 1960 నుంచి. ఓకే అండి, కూర్చోండి.